తమ భూములను కబ్జా చేసిన భూ బకాసులకు సహకరించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఏడుపల్లి మండలం జగితాపూర్ గ్రామానికి చెందిన రైతు కరుటూరి రామాంజనేయ చౌదరి డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై స్టూడియో 18 న్యూస్ వద్ద ఆయన తన ఆవేదనను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా రైతు రామాంజనేయ చౌదరి మాట్లాడుతూ బోధ నియోజకవర్గంలోని ఎడపల్లి మండలానికి చెందిన జలం గ్రామ శివారులో 37 ఎకరాల ప్రభుత్వ భూమి, 32 ఎకరాల ప్రైవేటు పట్టా భూమి, మొత్తం 69 ఎకరాల భూమిని భూ బకాసులకు అక్రమంగా అప్పగించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయనున్నట్లు చౌదరి తెలిపారు. 228 సర్వే నెంబర్ 229 సర్వే నెంబర్ 230 231 232 234 సర్వే నెంబర్ 161 162 30/1 30/2 30/3 30/4 ఈ సర్వే నెంబర్లలో గల భూముల్ని ప్రభుత్వ మిగులు భూములు 37 ఎకరాల భూములు, మా స్వంతానికి చెందిన 32 ఎకరాల భూములు, జైతాపూర్ గ్రామానికి చెందినటువంటి కరుటూరి కృష్ణారావు గారు, కరుటూరి సూర్యనారాయణ గారు, కంటే సత్యనారాయణ గారు, ఓబిల్నేని నరసింహారావు గారు, వీళ్ళు నలుగురు భూ కబ్జాదారులు ఇట్టి భూముల్ని ఆక్రమించుకొని వీరి వారసులపైన ఈ భూముల్ని వీరి పేరుని కాకుండా వీరి వారసులపైన ఈ భూముల్ని పట్టాలు పొంది ఉన్నారు. ఆ వారసులే అట్టి వారసులు కంటే స్వప్న, భర్త వెంకటేశ్వరరావు, సర్వే నెంబర్ 230లో 4 ఎకరాల 17 గుంటలు, సర్వే నెంబర్ 231లో 6 ఎకరాల 13 గుంటలు కాకర్ల రమాదేవి, భర్త రామకృష్ణ, సర్వే నెంబర్ 161 162లో 5 ఎకరాల 20 గుంటలు ప్రభుత్వ మిగులు భూమిది కరుటూరి సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ జైతాపూర్. అదేవిధంగా 30/2లో ఎకరా 28 గుంటలు కొత్తపల్లి సుప్రజ, తండ్రి సర్వేశ్వరరావు, 30/2 నందు 3 ఎకరాల 3 గుంటలు కొత్తపల్లి రమణి, భర్త సర్వేశ్వరరావు, 30/2 ఎకరా 37 గుంటలు కొత్తపల్లి సర్వేశ్వరరావు, సన్ ఆఫ్ సుబ్బారావు, 230 సర్వే నెంబరు 1 ఎకరా 30 గుంటలు గొడితి నాగేంద్ర, 230 సర్వే నెంబర్ 4 ఎకరాల భూమిని గొడితి జాహ్నవి, డాటర్ ఆఫ్ గొడితి సత్యనారాయణ, వీరి పేరు మీద అక్రమ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 8 పట్టాలే కాకుండా ఇక పూర్తి స్థాయి రాష్ట్ర స్థాయి రెవెన్యూ అధికారులు ఏడీ స్థాయి అధికారులతోటి పూర్తి స్థాయి సర్వే చేస్తే ప్రభుత్వ మిగులు భూములు 37 ఎకరాలే కాకుండా 40 ఎకరాల పైన కూడా వచ్చే అవకాశం ఉంది. ఇట్టి ప్రభుత్వ మిగులు భూముల్ని ప్రభుత్వమే తిరిగి స్వాధీనపరుచుకోవాలని, అదేవిధంగా మాకు చెందిన అంటే మా తండ్రి గారైన కరుటూరి రామచంద్రరావు గారు కొనుగోలు చేసిన భూముల్ని ఆక్రమించుకున్న 32 ఎకరాల భూమిని పూర్తిగా